ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్‌లో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 27వ తేదీన ఆదివారం రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే. కనుక ఈ వృశ్చిక రాశి వారికి ఏం జరగబోతుంది? అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్‌లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల కింద జన్మించిన వ్యక్తులని వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహస్పతి కుజుడు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి వీరి యొక్క అంతర్గత ఆలోచనలు ఎవరైతే కూడా పంచుకోవడానికి ఇష్టపడరు. అదేవిధంగా ఈ యొక్క రాశివారు ఎవరి ఎత్తులకు కూడా లొంగరు. వీరు మంచి ప్రజా ఆకర్షణని కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు ఇతరులకు చేయవలసినటువంటి పనులన్నీ కూడా వీరికి ఏదైనా చేస్తామని ఖచ్చితంగా ఇచ్చినటువంటి మాటలు కానీ వీరు అస్సలు మరవరని చెప్పుకోవచ్చు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెళ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే సంప్రదించండి. మీ యొక్క సమస్యలని 24 గంటలు అయితే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక వృశ్చిక రాశి వారికి వృత్తి, వ్యాపారంలో తదుపరి రంగాల్లో అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కానీ ఉద్యోగపరంగా మనం చూసుకున్నట్లయితే వీరు సహ ఉద్యోగులతో కానీ వీరి యొక్క పై అధికారులతో కొన్ని విమర్శలు అనేవి వీరికి కలిగేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకనగా వీరు చేసుకునేటువంటి పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వల్ల మీరు చిన్న చిన్న విమర్శలకు గురయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క రాశివారు కార్యదీక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు. అంటే వీరికి ఏదైనా పని అప్పజెప్తే గనక ఆ పనిని పూర్తి చేసేంత దానిని విడవరని చెప్పుకోవచ్చు. వీరు దేనినైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు దాని గురించి మంచి చెడులను ఆలోచించి 1కి 10 సార్లు ఆలోచించిన దాన్ని తర్వాతనే ఆ పనిని పూర్తి చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారికి ఒక మంచి నిర్ణయం తీసుకోవడంలో వీరికి వేరే సాటి అని చెప్పుకోవాలి. అంతటి మహాత్మనీయులు అని చెప్పుకోవాలి. అంటే వేరే వాళ్ళ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ అస్సలు వీరికి నచ్చదు. ఎందుకంటే వీరికి తొందరపాటు అనేది ఎక్కువగా ఉండదు. కనుక వీరి దేని గురించి ఆలోచన చేసుకున్నా వీరు మంచి ఫలితాలనైతే చూడగలుగుతారు. ఈ యొక్క రాశివారు ఎదుటివారు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారికి సహాయాన్ని అందించి తీరుతారు. నాకెందుకులే వారి కష్టంలో ఉన్నారు అని అస్సలు వదిలేసి వెళ్ళరు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి బంధాలకు, అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో అయితే కొన్ని ప్రతికూలమైనటువంటి అంశాలైతే ఖచ్చితంగా ఎదుర్కోవలసి అయితే ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. ఇక ఈ రాశి వారికి ఈ మాత్రం మీ యొక్క జీవితంలో చాలా న్యాయంగా, ధర్మబద్ధంగానే నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ మీ యొక్క గతంలో తెలిసి తెలియక చేసేటటువంటి చిన్న చిన్న విమర్శలు కూడా అనేవి మీ యొక్క చేదు అనుభవాలను మిగులుస్తాయి. కాబట్టి ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇంకా ఈ సమయంలో ఈ యొక్క రాశి వారికి జీవితంలో చిన్న చిన్న అనుభవజ్ఞాల వల్ల వీరు చిన్న విమర్శలు ఎదుర్కొనేటువంటి సమయం ఇది మీకు కానుంది. కాబట్టి మీరు ఈ సమయంలో కొంతమేర జాగ్రత్త వహించవలసి అయితే ఉంటుంది. కనుక ఇటువంటి విమర్శల నుండి మీరు బయటపడటానికి మీ యొక్క భారం మొత్తం కూడా ఆ దేవుని పైన పెట్టండి. ఆ దేవుని యొక్క నామస్మరణ చేసుకుంటూ మీకు ఎటువంటి ఇబ్బందులు, విమర్శలు అనేవి ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అనేవి మీ జీవితం నుండి తొలగిపోయి ప్రతి ఒక్కరికి తెలుసు కదండి.
ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి దైవం ఎవరు అంటే ఆ పరమశివుడు. ఆ పరమశివుడికి మీ యొక్క కష్టాలు అన్నిటిని చెప్పుకొని ఆ యొక్క నామస్మరణం జపించుకోండి. మీకు ఎటువంటి ప్రతికూల అంశాలు అయినా ఖచ్చితంగా అనుకూలంగా మారుతాయి. మీకు వీలైతే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి ఆ శివాయన్ని దర్శనం చేసుకోండి. మీకు వీలు కుదిరినప్పుడు ఆ యొక్క పరమశివునికి అభిషేకం చేయించుకోండి. ఇలా ఎవరైతే కుదిరినప్పుడు వారు శివునికి నామస్మరణం వల్ల మీకు ఎంతో ప్రతికూల పరిస్థితులు అనేవి ఖచ్చితంగా మీకు వస్తాయి. ఇక అదే విధంగా మీరు యొక్క ఇష్ట దైవాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇష్ట దైవ స్మరణం చేసుకోండి. నిత్యం కూడా ఇంట్లో దీపారాధన చేసుకున్నటువంటి వారికి ఉండేటువంటి ఆర్థిక సమస్యలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకున్నటువంటి గ్రహ దోషాలు, స్థితులు కూడా అన్నిగా కూడా మాయమైపోవాలి అంటే మీరు నానబెట్టిన శనగలు గోమాతకు ఆహారంగా పెడితే మీకు ఉన్నటువంటి సమస్యలు సైతం అన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలైతే ఈ వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఎటువంటి సమస్యలకైనా ఎటువంటి భయాన్ని కూడా మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక మీకైతే ఈ రోజు నుంచి మంచి రోజులు అని చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క కష్టాలన్నీ తీరిపోయాయి అని చెప్పుకోవచ్చు. ఇక మీకు ఇబ్బందులు, కష్టాలు, బాధలు అవి ఉన్నా కూడా ఈ రోజున మీకు అన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే ఆ శివయ్య అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలగబోతుంది. ఇక మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 27వ తేదీన ఇక వివరాలకు వస్తే గనక ఈ వృశ్చిక రాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏప్రిల్ 27వ తేదీన ఆదివారం రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత వీరికి ఏం జరగబోతుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఈ వృశ్చిక రాశి వారికి మీకు ఈరోజు ఈ సమయంలో కుటుంబం జీవితంలో ఏదైనా పాత విభేదం అంటే అది ఏదైతే మీ పెద్దవాళ్ళ ఆస్తులకు సంబంధించిన సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. అలాగే ఈరోజు ముగిసే అవకాశం కూడా ఉంది. ఇక ఈ సమయంలో మీ కుటుంబానికి శాంతిని, పెద్దలకు సంతృప్తినైతే ఖచ్చితంగా ఇస్తుంది. ఈ సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకొని మీరు ఈ సమయంలో మరింత ముఖ్యమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు మతపరమైన యాత్రకు వెళ్ళాలని లేదా ఆలయంలో విందు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు ఇలాంటి విభేదాన్ని ప్రోత్సహించవద్దు. మీ ప్రయత్నాలు విజయవంతంగా ఈ సమయంలో పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో మీకు ఈరోజు ఆర్థిక విషయాలలో కొంత నష్టాన్ని కూడా ఉండవచ్చు. కనుక మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోవాలి. పనికిరాని వస్తువులపై ఖర్చులు చేయకండి. మీరు ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకుంటే అంటే ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలని అనుకుంటే 1కి 10 సార్లు ఆలోచించి డబ్బులు మాత్రం వృధా చేయకండి. ఈ సమయంలో మీకు ఖర్చులనేవి బాగా పెరిగే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కనుక అది మనకు పనికి వచ్చేదా పనికి రాదా చూసుకొని అప్పుడు మనం డబ్బుని అనేది పెట్టుబడిగా పెట్టాలి. పెట్టుబడిలో పెట్టేటప్పుడు కూడా మీరు జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి వారికి ఏప్రిల్ 27వ తేదీన ఆదివారం రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత వీరికి జరగబోయే పరిమాణాలైతే ఇవే.